కొత్తపేటలో విజయ పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. అది 12 సంవత్సరాల నుంచి మేడము ధ్యాన క్లాసులు, శాకాహార ర్యాలీలు మరియు సెంటర్ కూడా అద్భుతంగా నిర్వహిస్తుంది మేడం. మేడం ద్వారా కూడా ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు. మేము కూడా కొత్తలో వచ్చినప్పుడు మేడం ఇంటికి వెళ్ళి ధ్యానం చేసినాం. ఆ తర్వాత మహాశక్తి పిరమిడ్, తర్వాత అమ్మ పిరమిడ్, ఇట్లా అన్ని పిరమిడ్లు మేము ఈ సరౌండ్లో ఉన్న అన్ని పిరమిడ్లలో ధ్యానం చేసాం. తర్వాత ఇక్కడ నిర్మలా పిరమిడ్కి వచ్చి చేరుకున్నాం. ఒకసారి మనం నిర్మలా పిరమిడ్ కూడా ధన్యవాదాలు. ఒక పద్మ మేడం కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలుసుకున్నాం. గట్టిగా మేడం సందేశం తీసుకున్నాం. ఎంతసేపటి వరకు మాట్లాడాలని చెప్తే దాన్ని బట్టి మాట్లాడతాం. 8 మేడం మనది లాస్ట్ టైం. అది మనకు అనిపించారు. 8 మేడం. కొంతమందికి నేను పరిచయం, కొంతమందికి పరిచయం లేదు. పరిచయం లేని మాస్టర్స్ మీరు ఎక్కడ ఉంటారు సార్? మీరు బ్యాక్ సైడ్ ముగ్గురు కొత్త వాళ్ళే కదా. నేను అని ఎప్పుడు చూడలేదు కదా. మీరు మేడం మీకు మీరు ఇంకా అమ్మ తెలుసు, ఈ మాస్టర్స్ ఇద్దరు తెలుసు సార్, మీరు తెలుసు. ఈ మేడం కొత్త మేడం అంటే ఇక్కడ వస్తారు, వేరే పిరమిడ్స్ తెలియదు మీకు, నేను తెలియదు. ఇక్కడ కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. నేనెవరో నేను నా ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు పద్మ. నేను 2009 డిసెంబర్ నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టానండి. వరి బయట కూర్చున్నాను. పర్లేదు, బాగానే ఉంది. వినబడుతుంది నిలబడి మాట్లాడినా ఇంకా కొంచెం వాయిస్ రైజ్ అవుతుంది. పర్వాలేదు. మీరు ఇంచుమించుగా అందరు నా అనుభవం తెలిసిన వాళ్ళే. ముఖ్యంగా తెలియని వాళ్ళ కోసం ఈరోజు రమేష్ సార్ రమ్మని పిలిచారు నన్ను. నేను 2009 డిసెంబర్ నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నాకు స్పాండిలైటిస్ ఉండింది, మెయిన్గా నీరసం అదంతా ఉండింది. ఎన్ని గుడ్లు తిన్నా, ఎంత మాంసం తిన్నా, ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా నీరసం అనేది తగ్గలేదు. ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఒక 10 రోజుల కల్లా నేను వెజిటేరియన్గా మారడం జరిగింది. మా ఫ్యామిలీ అంతా ప్యూర్ వెజిటేరియన్స్ అయ్యాం. ఫస్ట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే హింసా చోడో హంసా పకడో అనే నినాదం, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నినాదం. ముఖ్యంగా వేరే సంస్థలు ఎన్ని చెప్పినా మన స్పిరిచువల్ సొసైటీ చెప్పేది ఏంటి అంటే హింసా చోడో హంసా పకడో, హింసను వీడండి, హంసను పట్టుకోండి, ఇంకా మీ జీవితాలు ధన్యం. ఇక మీరు ఏ దేవుడు, అన్ని దేవుళ్ళు మీలోనే ఉన్నారు, శక్తి అంతా మీలోనే ఉన్నారనేది ప్రతిసారి ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. వెజిటేరియన్స్గా మారాం అందరం. మా ఫ్యామిలీ 2 పిల్లలు నాకు. ఇక మాది కిరాణా షాపు, ఊరి దగ్గర వ్యవసాయము, అంతా బ్రహ్మాండంగా. 2010లో నేను ఒక వెహికల్ కొనడం జరిగిందండి, శాకాహార ర్యాలీలు చేయడం కోసం. ఎందుకంటే నాకు ధ్యానం చేయగానే నాకు అనిపించింది ఏంటి అంటే, అరే ఇంతమంది హాస్పిటల్లోకి పోతున్నారు, ఎంతోమంది జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. అసలు చిన్న చిన్న జబ్బులు, పెద్ద పెద్ద జబ్బులు అన్నీ ధ్యానంతో తగ్గుతున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. చిన్న తలనొప్పి వచ్చినా కూడా ఒక రోజంతా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. 1 రోజా 2 రోజుల ఒక్క మెయిన్ మహిళ ఇంట్లో కూర్చుంటే, జెంట్స్ కూర్చుంటే ఏముంది, శాలరీ తగ్గితే తగ్గచ్చు, కొంచెం డబ్బులు తగ్గితే తగ్గచ్చు, కానీ మెయిన్గా మహిళ అనేది ఇంట్లో బాగలేక పడుకొని ఉంటే ఇల్లంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనే వాస్తవం నేను తెలుసుకున్నాను. అంతటా అదే. కానీ నా విషయంలో రెగ్యులర్గా పని చేస్తున్నప్పుడల్లా బాగుంది, ఏ గొడవలు లేవు. ఎప్పుడైతే బాగాలేకుండా మహిళ ఇంట్లో ఉందనుకోండి, పిల్లలకు స్కూళ్ళకి పంపించడానికి కష్టమవుతుంది, బిజినెస్ ఏదైనా భర్తను చూసుకోవడానికి అన్ని కష్టమవుతాయి అన్నమాట. అప్పుడున్న పరిస్థితులలో మహిళకు ఎంత ఇంపార్టెంట్ ధ్యానం అని తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ధ్యానం నేర్పియాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఒక 40 డేస్ రెగ్యులర్గా ధ్యానం చేశానండి. నేను రోజు 40 మినిట్స్ 40 డేస్ ధ్యానం చేశాను. చేసిన తర్వాత నాకు ఆ 10 డేస్ అట్లా చేస్తూ ఉంటే 1 by 1 ఒక్కొక్క రోజులో నాలో చాలా మార్పులు రావడం జరిగింది. 40 డేస్లో నేను ఇంతవరకు నో మెడిసిన్ నో డాక్టర్, ఇంతవరకు కూడా మా ఫ్యామిలీ అంతా అండి, నేను ఒకదాన్నే కాదు, మా ఫ్యామిలీ అంతా ఇంతవరకు. ఎందుకు హాస్పిటల్కి మెడిసిన్కి వెళ్ళామంటే డెంటల్ దానికోసం మాత్రం వెళ్ళడం జరిగింది. డెంటల్ కూడా చాలా రేర్. ఇంకా ట్రీట్మెంట్ జరిగినాక మెడిసిన్స్ వేసుకోము, ఊరికే ఇక పెయిన్ కొంచెమే ఉంటుంది, అతిగా ఉండదు. అందరిలాగా జ్వరం వచ్చి పడిపోయేంత పెయిన్ ఉండదు. అంటే ఏంటి అంటే మేము తినే ఆహారం వల్ల ఆ స్టామినా మాకు వచ్చింది. ఎందుకంటే చాలామంది ఏమంటారు,
స్టామినా ఏదో అంటారు కదా, మనం తట్టుకునే శక్తి మెయిన్గా ఆ శక్తి మాకు వచ్చిందండి. ఇమ్యూనిటీ పవర్, థ్యాంక్స్ సార్. ఇమ్యూనిటీ పవర్ పెరిగిందండి మాకు. మాంసం వల్ల పెరగలేదు. ఎప్పుడైతే మాంసం మానేసామో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. మెడిసిన్ కూడా ఆ డెంటల్ దానికి కూడా నేనే ఎక్కువ డెంటల్ మిగతా మా పాపకి ఎప్పుడో చిన్నప్పుడే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అదొక్కటి తప్ప మేము ఇంతవరకు దేనికి హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఏదైనా కొంచెం అనీజీగా అనిపించింది అనుకోండి, కొంచెం బాడీ పెయిన్స్, ఎందుకంటే మనుషులం కదండి, మనం శరీరం ఉంది, మనుషులము. ఓ రోజు తింటాము, ఓ రోజు తినలేము, ఓ రోజు ఉన్నట్టు ఓ రోజు ఉండదు శరీరము. అయినా కూడా మెయిన్గా నేను తెలుసుకున్నది ఏంటంటే రెగ్యులర్గా ధ్యానం చేసేవాళ్ళు. నేను ఈ 15 ఏళ్ళ ఈ ధ్యాన ప్రచారంలో తెలుసుకున్నది ఏంటి అంటే ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, ధ్యానం చేయకుంటే ఎలా ఉంటుంది, శాకాహారులు అయితే ఎలా ఉంటుంది, ధ్యాన ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది, శాకాహార ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది, అన్ని డిఫరెంట్ అన్నీ నేను తెలుసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా నేను ఏం చేశానంటే, నేను ఒకవేళ ప్రతిసారి ఏం చెప్తారు, ధ్యానం చేయండి అని చెప్పిన ఫస్ట్లో. ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండండి, మీరు రోజుకు కొద్దిసేపైనా ధ్యానం చేయాలి, నైట్ అంతా పడుకోకూడదు, ధ్యానం చేయాలని చాలా మందిలో చెప్తూ ఉంటారు సార్. ఇంకా కొంతమందికి ఏం చెప్తారు సారు, ధ్యానం అన్నది ఫస్ట్ స్టార్టింగు, తర్వాత శాకాహారంలోగా మారాలి, తర్వాత ధ్యాన ప్రచారం అన్నది ఎట్లా ఉంటుంది అంటే మనం ధ్యానం చేస్తే మనకొక్కరికే ఉపయోగం, మన శాకాహారం అయితే మనకే ఆరోగ్యం, మనకే ఉపయోగం. ఎప్పుడైతే మనం 10 మంది కోసము ధ్యాన ప్రచారము శాకాహార ప్రచారం చేసామనుకోండి, ధ్యాన ప్రచారం చేస్తే అందరూ హెల్తీగా ఉంటారు. శాకాహార ప్రచారం చేసామనుకోండి, ఎన్నో మూగజీవుల ఆశీర్వచనాలు మనకు దొరుకుతాయి. ఎన్నో మూగజీవులు పాపం అవి చనిపోతూ ఉన్నాయి, అవి పాపం చావకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం అని సార్ ఏం చెప్పారు, నేను ధ్యాన ప్రచారమే చేస్తాను, నేను ధ్యానం చెయ్యను అని చెప్పి కొన్ని సందర్భాల్లో సార్ ఎట్లా చెప్తారంటే అక్కడ ఉన్న జనాలను బట్టి సార్ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే మనకు ఏది కావాలో మనం అది తీసుకుంటాం ప్రతిసారి దగ్గర నుంచి. ఆయన ఒక పెద్ద డిక్షనరీ, దాంట్లో మనం ఏం వెతుక్కోవాలనో అది మనం వెతుక్కుంటాం, అన్నీ మనకు దొరుకుతాయి. నేను ఆ శాకాహార ప్రచారం ధ్యాన ప్రచారాన్ని ఫస్ట్ ఎంచుకోవడం జరిగిందండి స్టార్టింగ్లో. ఇంకా అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా శాకాహారం ఇంపార్టెంట్ తెలియజేస్తూ వచ్చాను. ఎందుకంటే నేను 2004లో పత్రిసారు మా కాలనీలో కమ్యూనిటీ హాల్లో ధ్యానం పెడితే వాణి మేడం అరేంజ్ చేశారు. తను హయత్ నగర్లో ఉండేవాళ్ళు. అనుకోకుండా వాళ్ళ పాప స్కూల్కు దగ్గర అవుతుందని చెప్పేసి మాకు అతి దగ్గరలో తను షిఫ్ట్ కావడం జరిగింది. రాగానే ధ్యానం పెట్టారనమాట పత్రిసారిది. అప్పట్లో పత్రిసారు ప్రతి చోటికి వచ్చేవారు. 15 years బ్యాక్ అసలు బ్రహ్మాండంగా సిటీలో మంత్లీ ట్వైస్ అట్లా జరిగేవి. సార్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ సార్వి జరిగేవి, చాలా బాగా జరిగేవి. అప్పుడు నేను వెళ్ళాను, అనుకోకుండా వెళ్ళిన. నేను జబ్బులు తగ్గుతాయని ధ్యానంలో అసలు నాకు ఏమీ నాలెడ్జ్ లేదు ధ్యానం గురించి. అయినా కూడా నేను వెళ్ళిన సాయంత్రం కూడా కాసేపు సార్ ధ్యానం చేయించారు, పత్రి మేడం అనుభవం చెప్పారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా సెటిల్ అయ్యారు, ఎలా చదువుకుంటున్నారు, మా పరిస్థితి ఎలా ఉండింది ధ్యానంలోకి వచ్చినప్పుడు అని అంతా మేడం తన అనుభవం విన్నారు, అంతా వినిపించారు, మేము విన్నాం. విన్న తర్వాత సార్ ధ్యానం చేయించారు. ధ్యానం చేయించిన తర్వాత మొట్టమొదటిగా సారు ఒళ్ళు మూసుకున్న తర్వాత మాట్లాడిన విషయం ఏంటంటే జీవహింస మహాపాపము, ఎవ్వరూ మాంసం తినకూడదు. మొట్టమొదటి మాట సార్ నోట్లోంచి అదే వచ్చింది అనమాట. అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకా ఎవరిని హింస పెట్టకూడదు, పిల్లలను కూడా ఎట్టి పరిస్థితులలో పిల్లల్ని కూడా ఎప్పుడు హింస పెట్టకూడదు అని 2 మాటలు చెప్పారు పత్రిసారి. ఆ 2 మాటలు మనకు నచ్చలేదనమాట. ఎందుకంటే మాంసం తినే కుటుంబంలో కూడా మనం మాంసం తినకుంటే ఎట్లా, జీవహింస మహాపాపం అంటున్నారు, మాంసం తినకూడదు అంటున్నారు. ఇక పిల్లల్నేమో స్వేచ్ఛగా వదిలేయమంటున్నారు. పిల్లలు స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు దిక్కుకోడిపోతే, పిల్లలు అటు ఇటు పోయి చెడ్డ వ్యసనాలకు లోనైపోతే ఎవడు బాధ్యులు? తల్లిదండ్రులు ఉన్నది ఎందుకు? ఈ 2 పాయింట్స్ నచ్చలేదనమాట 2004లో. నచ్చక నేను 5 years ధ్యానము చేయలేదు, శాకాహారిగా మారలేదు. నాకు 5 సంవత్సరాలు పట్టింది. నేను అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అయిన తర్వాత ధ్యానంలోకి వచ్చాను. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనం చెప్తాం వాళ్ళ కర్మలు తీరినాక వస్తారు అనేది అది సెకండరీ. అది మనం చెప్పడం. ఇప్పుడు మనం పిల్లలకు స్కూల్లో టీచర్ ఏం చెప్తాడు, వాడు పాస్ అవుతాడా, చదవడా అని చెప్పాడు. వాడు అందరికీ ఒకేలాగా చెప్తారు టీచరు. వాడు చదివేదాన్ని బట్టి ఉంటుంది, టీచర్కి సంబంధం లేదు. అలాంటిది మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రతిసారి అదే చెప్తారు, ఇంకా వేరే కన్విన్స్ చేయరు ఆయన. నువ్వు ఫస్ట్ మాంసం మానే, ధ్యానం చేయకపోయినా పర్వాలేదు అని చెప్తారనమాట. అందుకని నేను ఎట్లా చెప్పేదాన్ని అంటే, నేను నా జీవితంలో ఒక 5 సంవత్సరాలని నేను పోగొట్టుకున్నాను. బాధలతోటి, దుఃఖంతో, అనారోగ్యంతో నేను 5 సంవత్సరాలు మిస్ అయిపోయినాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు,
మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరు కూడా బాధపడకూడదు. చెప్తాం, వాళ్ళు కర్మ అనుభవించేటట్టు వాళ్ళు బాధపడాలనుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. చెప్పడం వరకే మన ధర్మం అని ప్రతిసారి చెప్పినారు. కర్మ నువ్వు చెయ్యి, ఫలితం ఆశించకు అని మనకు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. నువ్వు కర్మ చేయడం వరకే నీ వంతు, అంతేగాని ఫలితం నీ వంతు కాదు, అది వాళ్ళ వంతు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ నాన్ వెజ్ గురించి చెప్పేదాన్ని. ఫస్ట్ మాంసం మానేయండి, మాంసం మానేస్తేనే మీరు ధ్యానంలోకి వస్తారు. నేను చాలా మందిని చూశాను, అప్పట్లో మాంసం తింటూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, మాంసం తింటున్నారు ఒక దిక్కు. నేను చాలా మందిని స్టడీ చేశాను. అరే ఇదేంటి వీళ్ళు మాకు జబ్బులు తగ్గట్లేదు అంటున్నారు, మరి నాకు తగ్గితే మీకెందుకు తగ్గవు? ఇప్పుడు నాకో సూత్రం మీకో సూత్రం కాదు కదా. నేను 10 గంటలు ధ్యానం చేయలేదు కదా, నేను ఓన్లీ 40 మినిట్స్ ధ్యానం చేసేదాన్ని. బ్రహ్మాండంగా షాప్లో వ్యాపారం చూసుకునేదాన్ని, నీరసం లేదు. తెల్లవారుదులు వాణి మేడంతో నేను మాట్లాడేదాన్ని కూర్చొని. అసలు నిద్ర అన్నది లేదు నాకు, ఎప్పుడు యమ యాక్టివ్గా ఉండేదాన్ని. తిండి లేదు, ఏది లేదు, అయినా కూడా ధ్యానం కూడా చేసేదాన్ని కాదు. ఆ మేడం చెప్పే మాటలు వింటూ ఉంటే అసలు పత్రిసారు ఈ ధ్యాన ప్రచారం కానివ్వండి, అందరికీ జబ్బులు తగ్గాయి, ఎంతో హ్యాపీగా ఉన్నారు, అందరూ శాకాహారులు అయినారు, పిరమిడ్స్ కట్టించినారని నాకు ఆ వాణి మేడం చెప్తూ ఉంటే అసలు ఎంత ఎంజాయ్ జీవితం. అసలు అసలు పాపం వీళ్ళకు ధ్యానం అంటే ఇంత మంచిది, పాపం వీళ్ళకి తెలియలేదు కదా, నేను తెలియజేయాలి కదా అని చెప్పేసి 2009 డిసెంబర్లో నేను ధ్యానం చేశాను. 2009 ఫిబ్రవరిలో 11 రోజుల ధ్యాన క్లాసులు మా అపార్ట్మెంట్లో సెల్లార్లో పెట్టడం జరిగిందండి. పొద్దున సాయంత్రం ఒక 2 అవర్స్ ధ్యానం చేయించాలి. ఎవ్వరూ ధ్యానానికి రాలేదు. ఏమో ఇంత మంచి ధ్యానం, కళ్ళు మూసుకొని రూపాయి ఖర్చు లేదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నాకున్న జబ్బులు ఈ నీరసం తగ్గింది, ఈ బ్యాక్ పెయిన్ తగ్గింది, ఇదంతా తగ్గింది. వీళ్ళు ఎందుకు ఏమన్నా కష్టపడుతున్నారా, పోనీ మంత్రాలు చదువుతున్నారా, డబ్బులు ఖర్చు పెట్టి టెంకాయలు కొడుతున్నారా? ఏమీ లేదు, కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా. పొద్దున వీలైతే పొద్దున, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం, రాత్రి వీలైతే రాత్రి, ఇప్పుడు వీలైతే అప్పుడు. వీళ్ళు కళ్ళు మూసుకొని వీళ్ళు ఎందుకు కూర్చోవట్లేదు? అసలు ఏంటి సంగతి? వీళ్ళకి తెలియకనా ఎందుకు కూర్చోవట్లేదు? సరే నేను తెలిసిన దాన్ని చెప్తే వీళ్ళందరికీ తెలిసిపోతుందిలే, పాపం వీళ్ళకి తెలియనట్టుంది నాలాగానే, నేను చెప్తే తెలిసిపోతుందిలే. 11 days ప్రోగ్రామ్స్ పెట్టామండి, బయట అంతా మంచిగా బ్యానర్ కట్టి 11 days ప్రోగ్రామ్స్. పాండురంగ సార్ని పిలిచాం పాటలు పాడడానికి. ఆయన ఫస్ట్ రోజు అద్భుతంగా 60 మంది వచ్చారు అపార్ట్మెంట్లో వాళ్ళంతా. కొంచెం పాటలు గీటలు జబర్దస్తి, అంతా సౌండ్ బాక్స్ పెట్టాం, అంతా జరిగింది. 11 daysలో ఎవరు రాలే. ఫస్ట్ రోజు వచ్చిన వాళ్ళు ఒక్కరు రాలే. 11 రోజులు అయిపోయింది. 11th day రోజు నేను అనుకున్నా, నేను ఒక 2-3 వేలు ఖర్చు పెట్టినా దీనికోసం. సౌండ్ బాక్స్కి 1000 రూపాయలు, పాండురంగ సార్కి రానుబోను 1000 రూపాయలు ఇద్దామని అనుకున్నా. ఆయన కూడా ఎంప్లాయ్ అయినా కూడా రానుబోను కొంచెం డబ్బులు ఇస్తే సరిపోతుందిలే అనుకున్నా. ఆ జావాలు పోసినాం, కొంచెం ఫస్ట్ రోజు భోజనాలు పెట్టినాం, కొంచెం ఒక 3 వేలు ఖర్చు వచ్చింది నాది. సరే అందరూ ధ్యానం తెలియజేద్దాంలే అనుకుంటే ఒక్కరు రాలేదు. అబ్బా నేను 3 వేలు పెట్టి ఇంత మంచి ధ్యాన ప్రచారం చేస్తే ఒక్కరు రాలేదు కదా అనుకున్నా. ఇంకా సరే వాళ్ళకు పొద్దున కాబట్టి వీళ్ళొక్క రాలేదేమో, ఇంకా 2-3 రోజులు టైం ఉంది, ఈవినింగ్ పెడదాము అని చెప్పేసి ఈవినింగ్ పెట్టామండి. ఇట్లానే 6 to 7 ఇట్లా సేమ్ ఇట్లానే ఈవినింగ్ ధ్యానం పెట్టిన తర్వాత ఒక మేడం వచ్చారు, ఇద్దరు వచ్చారు. మెయిన్గా ఇద్దరు వస్తే ఒక మేడం ఏడుస్తూ ఉన్నారనమాట. ఆ మేడం ఆ కాలనీలోనే ఉంటుంది, మీకు ఎప్పటి నుంచో తెలుసు, బాగా పరిచయం. మేము 30 ఏళ్ళు అయింది సిటీకి వచ్చి, ధ్యానంలోకి వచ్చి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి తను నాకు తెలుసు బాగా. ఆమె ఏడుస్తూ ఉంది. అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క అని నేను మామూలుగా అందరితో పాటు మ్యూజిక్ పెట్టుకోవడం, కళ్ళు మూసుకొని కూర్చోవడం, వాళ్ళు ఎవరు వచ్చినారా లేదా ఆ టైం ప్రకారం నేను మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చేయడం నా డ్యూటీ. అవతల కుర్చీలలో ఎవరున్నారు లేరు అనేది నాకు సంబంధం లేదు. నేను ధ్యానం ఓకే అయినాక నా అంతకు నేనే ఇక ఈ మ్యూజిక్ ఆఫ్ చేయడం, ఇట్లా కళ్ళు మూసుకుందాం, ఇక కళ్ళు ఇక 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం, సపట్లు కొడదామని కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు సపట్లు కొట్టారు వాళ్ళిద్దరే ఉన్నారు. ఇక ఆమె ఏడుస్తుంది. అక్క ఎందుకక్క ఏడుస్తున్నావు అంటే, అబ్బా నాకు లోపల చాలా దుఃఖం ఉంది పద్మ, అసలు ఎందుకో నేను ఎప్పుడు ఏడవను, ఎందుకో ఈరోజు నాకు ఏడుపు వచ్చేసింది పద్మ, నేను జనరల్గా ఎప్పుడూ ఏడవను, ఏడుపు వచ్చేసిందంటే ఏముంది అక్క అంటే, మా ఇంట్లో ధ్యానం పెడదాం పద్మ అన్నది. అమ్మయ్యా లాస్ట్ రోజు సక్సెస్ సాధించినవరా నాయన, వాళ్ళ ఇంట్లో ధ్యానం అంటుంది, అబ్బా ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఈ మైకు గీకు మనకంతా సరంజామా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టడానికి మాకేంటంటే అన్ని సమకూర్చుకోవాలి, డబ్బులు ఇదంతా కాదు, మనకు ఏమేం కావాలి ధ్యానానికి ధ్యాన ప్రచారానికి ఏమేం కావాలి. ఫస్ట్ ఇంట్లో వస్తువులు ఉన్నా లేకున్నా బట్టలు ఉన్నా ఇది దీనితో సంబంధం లేదు అని ఒక మైకు పెట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో పైన రోజు 6 to 7 ధ్యానం. ఇట్లా 41 days చేశాం. ఫస్ట్ రోజు వాణి మేడం వచ్చారు. వాణి మేడం వచ్చిన తర్వాత కిందకు తీసుకొచ్చింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత నీళ్ళు లాగండి మేడం అన్న తర్వాత
ఇక ఎప్పుడు ఈమె ఏడ్చిన ఆమెనే కదా ధ్యానం పెట్టించింది. అయితే ఫోటో ఆల్బమ్ చూపిస్తూ వచ్చింది. వాణి మేడం వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి జిమ్ముకు పోయేది. అయితే ఆ వాణి మేడం వాళ్ళ అమ్మాయిది వాళ్ళ అమ్మాయిది ఇద్దరికి ఒకేసారి పెళ్ళయింది. అయితే వాణి మేడం అడిగారనమాట, పాప ఎక్కడుందండి, పెళ్ళి అయింది కదా బాగుందా అని వాణి మేడం అడిగింది. మామూలుగా అడిగిన తర్వాత ఆల్బమ్ తెచ్చి చూపించారు. మాకు తెచ్చి చూపించిన తర్వాత తిప్పుతూ ఉన్నాము. తిప్పుతూ ఉంటే పెళ్లి కూతురు ఫోటో ఉంది, పెళ్లి కొడుకు ఫోటో లేదు. ఇక మాకు డౌట్ వచ్చింది, పెళ్లి కూతురు ఫోటో లేదు ఎందుకని డౌట్ వచ్చి అన్న మేడమే అడిగారు, మేడం ఇక్కడ పాప ఫోటో ఉంది బాబు ఫోటో లేదేంటి మేడం అని. ఇక ఆ మేడం చెప్పుకుంటూ వచ్చారు ఏడ్చుకుంటూ, పెళ్ళి అయిందండి 6 months అయింది, ఇక ఊరికి పోతే అక్కడ పెద్ద గోల గోల. అంటే మేము చెప్పాం 40 days మీరు మాంసం తినకూడదు జీవితంలో అసలు, ఇక మీరు అదే 4x4 పిరమిడ్ పెట్టుకున్నారు, మీరు మాంసం తినకూడదు. ఆయన ఎస్ఐ, వాళ్ళు మామూలుగా నాన్ వెజ్ తినేటోళ్ళు. ఆ 41 days తినలేదు, పెళ్ళయింది. ఇంకా పెళ్ళైనాక నాన్ వెజ్ పెట్టకుండా ఎట్లుంటారు, పోలీసు కదా వాళ్ళు ముందే. ఇక నాన్ వెజ్లు అన్నీ నడిచినాయి. అన్నీ నడిచిన తర్వాత ఇక మనకి ఇవన్నీ వ్యవహారాలు తెలియదు. ఇక అన్నీ నడిచిన తర్వాత ఇంకా ఈ 41 days ఆ పాప ఇంట్లోనే ఉండింది. ఏమైంది మేడం అని వాణి మేడం అడిగింది. అడిగితే ఏం లేదు మేడం, ఉగాదికి ఇంటికి వచ్చింది పాప, మేమే పోయి పిలుచుకొచ్చాము. పిలుచుకొద్దామని పోతే పాప ఏడుస్తుంది, మాతో పాటు పిలుచుకొచ్చాం. అంటే ఏంటి మేడం సమస్య అని వాణి మేడం అడిగితే చెప్పింది అనమాట. ఏం లేదు మేడం, పెరిగేస్తే మజ్జి వేసుకోమంటారు, మజ్జి వేసుకుంటే పాలు వేసుకోమంటారు, చికెన్ ఏమంటే మటన్ తెస్తారు, మటన్ ఏమంటే ఇదే గొడవ మేడం రోజు. ఆ పాపను రోజు హరాస్మెంట్ అని పాపను పిలుచుకొని వచ్చేసాం మేడం మేము. ఇక ఏం చేయాలనో అర్థం కావట్లేదు. పోలీస్ కేసు పెట్టాం. తీరా చెన్నై ఆఫీస్లో పోయి కనుక్కుంటే వేరే అమ్మాయితోటి ఆ పిల్లోడికి సంబంధం ఉంది, అందుకనే వీళ్ళు అమ్మాయిని అట్లా హింస పెడుతున్నారు అని మేము తెలుసుకోవడం జరిగింది. ఆ అబ్బాయిని మేము పోలీస్ స్టేషన్లో పెట్టాలని తీసుకొచ్చాము అని అంటే అప్పుడు వాణి మేడం అన్నారనమాట, అది తప్పు కదా, అవతలి వాడని మనం మిస్ అయింది ఏదో మీకు తెలియకనో వాళ్ళకి తెలియకనో పెళ్ళి అనేది జరిగిపోయింది. ఇప్పుడు ఆ పిల్లోని దాంట్లో పెట్టి కొట్టించినంత మాత్రాన మీకు ఏం లాభం రాదు కదా అని చెప్పేసి ఈ 41 days ధ్యానం చేయండి, ఏది జరగాలనో అది జరుగుతుంది. అబ్బాయి మీద కేసులు ఇవన్నీ పెట్టకండి, ఎందుకంటే ఆ పిల్లోడి ఫ్యూచర్ పాడవుతుంది కదా. మన పాపది ఏదో బంగారు గింగారు అంతా ఇచ్చేసినారంట, వాళ్ళు ఇచ్చేసి పంపించేసినారు అమ్మాయిని. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ అమ్మకు తెలుసో తెలియదో మొత్తం మీద అదంతా మనకి ఏం సస్పెన్స్ తెలియదు. ఇంకా అమ్మాయి ఈడొచ్చి కూర్చుంది. అయిన తర్వాత మళ్ళీ ఇంకా ధ్యానం చేయడం స్టార్ట్ చేసినాం రెగ్యులర్గా. ఇక పాతది వదిలేయండి మేడం, ఈ రోజు నుంచి మీరు నాన్ వెజ్ మానేసి ధ్యానం చేయండి అని నేను చెప్పాను. ఇంకా 41 days అయిన తర్వాత మళ్ళీ మేము కొంతకాలానికి మా ధ్యాన ప్రచారంలో మేము మునిగిపోయి ఉన్నాం అన్నమాట. ఒకరోజు అనుకోకుండా మేము అటు వెళ్తూ ఉంటే ఆ పాప అంటే మళ్ళీ అన్ని లైట్లు గీట్లు ఇంటి ముందర బాగా వెలుగుతూ ఉన్నాయన్నమాట. రెండో అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది, లైట్లన్నీ వెలుగుతూ ఉంటే ఎందుకబ్బా లైట్స్ అన్నీ వెలుగుతూ ఉన్నాయి అని అంటే అప్పుడు మళ్ళీ ఆ సెకండ్ మ్యారేజ్ అట. అబ్బాయి చాలా క్యూట్గా ఉంటాడు, ఈ పాప నల్లగా ఉంటుంది బాగుండదు, అబ్బాయి చాలా క్యూట్గా ఉంటాడు. ఆ అబ్బాయికి మంచి ఆస్తుందంట. ఈ పాపను వీళ్ళు ఎప్పుడైతే పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నారో ఆ అబ్బాయి వీళ్ళని సెలెక్ట్ చేసుకొని మరి పెళ్లి చేసుకున్నాడంట. చాలా పెళ్ళి అని చెప్పేవరకు అమ్మాయి మేము ఎంత సంతోషపడ్డామంటే ఇట్లా కూడా జరుగుతాయా, ధ్యానం చేస్తే శాకాహారులుగా మారితే ఇట్లా కూడా జరుగుతాయా. జనరల్గా సెకండ్ మ్యారేజ్ అంటే ఎవరు చేసుకుంటారు పడవ అసలు. అందులో ఆ పాప పెద్ద అందగతే కాదు, ఆ పిల్లోడు చాలా బాగుంటాడు. అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఇట్లనే మాధవి ధ్యానంలోకి వచ్చిందండి. ఒక 1 year కల్లా 2010లో మేము వెహికల్ కొనుక్కురావడం జరిగింది. వెహికల్ కొనుక్కొచ్చిన తర్వాత 2011లో మాధవి ధ్యానంలోకి రావడం జరిగింది. మాధవి మా కాలనీలోనే ఉంటుంది. మాధవి ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వాళ్ళకు జూనియర్ తెలుసు, మీకు తెలియదు. మాధవి అంటే మా కాలనీలోనే ఉంటారు, వాళ్ళు రెడ్డిసే, వాళ్ళు మాంసాహారులే. ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మందు అక్కడ మాంసం రెండు ఉంటాయన్నమాట. నువ్వు బర్త్డేనే చేస్తావో ఇక ఒడిబియ్యమే వండుతావో ఏదైనా అది ఉండాల్సిందే ఇక వాళ్ళ లెక్కలో. ఇక అంత నాన్ వెజ్ తినేవాళ్ళు అనమాట. ఇక నేనేం చేశాను, తనకు ధ్యానం నేర్పించిన తర్వాత ఈ నాన్ వెజ్ దగ్గరనే పెద్ద కష్టం వచ్చింది. పద్మ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది ఒక్కటి కష్టం వచ్చింది, నేను ఎట్లా చెప్పాలా, నేను చిన్నప్పటి నుంచి తినను, ఇంట్లో చెప్పాలంటే నాకు భయం అవుతా ఉంది, నేను ఎట్లా చెప్పాలా పద్మ అంటే అని తను ఒక 1 year చిన్నగా డిలే చేసింది. 2011లో తనకి ఏమైందంటే ఇంకా ధ్యానం పెట్టాలి మన ఇంట్లో అని చెప్పేసి తనకు చాలా ఉత్సాహం అనిపించింది అనమాట. అని నా దగ్గరికి వచ్చింది, పద్మ మన ఇంట్లో 11 రోజులు ధ్యానం పెడదాం పద్మ అని వచ్చింది. తను మా కాలనీలోనే ఉంటుంది దగ్గరగా. అయితే సరే అది పెడదాం, 11 రోజులు పెడదాం, 11 రోజులు మీరు ఇంట్లోకి మాంసం తీయకూడదు, ఏం తీయకూడదు, 11 to 1 ధ్యానం పెడదాం, 1 గంట ధ్యానం చేద్దాం, 1 గంట మంచిగా నాకు తెలిసిన అనుభవాలు నేను చెప్తా అంతే అని చెప్పింది. ఆ 11 రోజులలో మాధవికి స్పాండిలైటిస్ ఉంది, కింద కూర్చోలేదు. తనకు ట్విన్స్ ఉన్నారు, 2 చిన్న పిల్లలు ఆడపిల్లలు, ఒక అబ్బాయి,
అంతే, చాలా పెద్ద వ్యత్యాసం లేదు. తనకు హెల్త్ ప్రాబ్లం అనమాట, స్పాండిలైటిస్, విపరీతమైన స్పాండిలైటిస్. తనకు హెడేక్, మైగ్రేన్ హెడేక్ చాలా ఉండింది. ఆ 11 days రోజు మాతో పాటు ధ్యానం చేసేవారికి రోజు గంట సేపు కూర్చునేవాళ్ళం మేము. ఇక సిస్టమేటిక్గా ప్రతిసారి మ్యూజిక్ పెట్టుకునేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, అంతే. ఇక గంట సేపు ధ్యానం చేసేవాళ్ళం. తను ఎంత ఎనర్జెటిక్గా తయారైందంటే మామూలుగా పొద్దు నుంచి రాత్రి వరకు కూడా పని తెగేది కాదనమాట ఆమెకు. అలాంటిది 11 లోపలే తూడవడం, పిల్లలకు జడలేయడం, ఇది ఇంత పెద్ద జడలు ఇద్దరికి అన్ని బాక్స్ పెట్టేయడం. ఒకసారి 7:30కే ఆయన ఏఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అంతా 7:30కే అయిపోయేది. పిల్లలు పంపించేసి 9-10 అంతా ఇల్లు నీట్గా పెట్టి అగరబత్తీలు పెట్టి మంచిగా మాకు ధ్యానానికి సిద్ధం చేసేది. అట్లా 11 days అయిపోయింది. 11 days అయిపోయిన తర్వాత ధ్యానం జరుగుతోంది. మాధవి ఇది 41 days కంటిన్యూ చేద్దాం పద్మ అని చెప్పింది. అబ్బా చాలా గ్రేట్ అబ్బా, ఇంకా సూపర్గా నేను మాస్టర్ని పిలుస్తాను, సండే ఈ 40 రోజులు ఒక 40 మాస్టర్ని పిలుస్తానని చెప్పేసి ఇక ఎంప్లాయీస్ శాకాహారులుగా మారిన వాళ్ళు పూర్వ మాంసం తినేవాళ్ళే ఆ 4 పిలుచుకొచ్చాను నేను. మంచి ఎంప్లాయీస్ అందరూ డిఆర్డిఎల్లో జాబ్ చేసేవాళ్ళు, మిగానిలో జాబ్ చేసేవాళ్ళు, బ్యాంకు మేనేజర్స్, వాళ్ళంతా 4. ఎందుకంటే మనం ఏమో చదువు రాని వాళ్ళం, 10వ తరగతి చదువుకున్న వాళ్ళని చెప్తే వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ ఏంటంటే మాంసం తింటే బలం, అంతే అనేది. ఆ రూట్లో ఉన్న వాళ్ళకు మనం చెప్తే ఏమర్థమవుతుంది? ఆ చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆ 4 Sundays ధ్యానం క్లాసులలో వాళ్ళని పిలిపించింది. వాళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత 41 days అయ్యింది. అద్భుతంగా జరిగింది మాధవి వాళ్ళ ఇంట్లో. ఇంకా వాళ్ళ ఆ రోజు నుంచి కంప్లీట్గా శాకాహారులుగా మారడం జరిగింది మాధవి వాళ్ళు. ఒక 1 yearలోనే నాకు గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. నేను అనుకునేదాన్ని కనీసం ఒక్కడినైనా ధ్యానులుగా మార్చి శాకాహారులుగా మారిస్తే నా జన్మ ధన్యం అనుకునేదాన్ని. అలాంటిది మాధవి శాకాహారిగా మారే వరకే ఇంకా నాకు తిరుగు లేదనమాట. ఎందుకంటే ఇంకా నేను ఏదో గొప్ప సాధించినట్టు అనిపించింది. అంటే తినేవాళ్ళు మానేయడం అంటే చాలా గ్రేట్ అని ప్రతిసారి చెప్పేవాళ్ళు. మాకంటే పుట్టుక నుంచి అలవాట్లేదు, మేము తినేవాళ్ళం కాదు. తినేవాళ్ళు మీరు రుచి తెలిసిన వాళ్ళు మానేయడం అనేది చాలా గ్రేట్ అని చాలా సందర్భాల్లో ప్రతిసారి చెప్పేవాళ్ళు అనమాట. అమ్మయ్య మాధవి శాకాహారిగా మారింది అని చెప్పిన తర్వాత ఇక ముఖ్యంగా మాధవి వాళ్ళ ఆడపడుచుది ఇంకా అక్కడ ఆడపడుచుది కొంచెం హై లెవెల్లో ఉంటుంది కదా ఇంట్లో. ఇప్పుడు మా ఆడపడుచుకి ఎట్లా చెప్పాలా పద్మ, మా ఆడపడుచుకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లము. అసలు నెలలో కనీసం ఒక 10 రోజులు కూడా తను హెల్తీగా ఉండలేదు. ఇది బాబు పుట్టినప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి తనకు ప్రాబ్లం ఉంది. చింతపండు తిన్నా ప్రాబ్లమే, ఐస్ క్రీమ్ తిన్నా ప్రాబ్లమే, మసాలాలు తిన్నా ప్రాబ్లమే, ఏది తిన్నా ప్రాబ్లమే. ఇక ఏ తినాలో ఆమెకు అర్థమవుతలేదు. ఇక అప్ అండ్ డౌన్ ఖమ్మం నుంచి వచ్చినా కూడా చాలా 2 days పడుకుంటుంది. కానీ అప్పట్లో నాగేశ్వరరావు అని ఏసియన్ డాక్టర్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంది. కామినేని దగ్గరికి పోతే అక్కడ ఆపరేషన్ చేయాలని చెప్పినారంటే చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు మా ఆడబిడ్డకు ధ్యానం ఎట్లా చేయాలి పద్మ, నువ్వేమో మాంసం అని చెప్తావు, వాళ్ళు ఏమో నా మాట ఎడనెగ్గుతుంది. ఇక నేను అంత గట్టిగా మాట్లాడలేను, వాళ్ళదే మెజారిటీ ఉంది, నేను ఎట్లా చెప్పాలా పద్మ అని పాపం అన్నది. ఏం లేదు మాది, నువ్వైతే ఒక్క శాకాహారం పైనే కాన్సన్ట్రేషన్, నీకు ఇంకా వేరే ఏది అవసరం లేదని చెప్పి ఇక మాధవి అరుణాకు చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక వదినా నువ్వు కొన్ని రోజులు ధ్యానం చేయి, మాంసం మానేసి ధ్యానం చేయి అని చెప్పడం మొదలుపెట్టింది. ఇక మాధవి రోజు విని మాధవి ఫోన్ ఎత్తేదిలే. మాధవి ఫోన్ చేసినా కూడా పక్కన పెట్టేసేది అనమాట. ఇదే గోల, పొద్దున్న లేసే ధ్యానం చేయమంటుంది, ఇదే గోల రోజు అని చెప్పి ఇక మాధవి ఈ ధ్యానం మీద చేస్తే ఏమొస్తుందని అరుణ పెద్దగా ఆమెకు ధ్యానం పైన లేదు ఇంట్రెస్ట్. అయితే ఒకరోజు మార్కెట్కి పోయి వచ్చింటే బాగా తలనొస్తూ ఉందంట అరుణకు, విపరీతమైన తలనొస్తూ ఉందంట. అయితే సరే ఏదో వదిన ధ్యానం చేస్తే బాగుంటుందని చెప్పింది కదా, సరే చూస్తే పోయింది ఏముంది ఇడా అని కళ్ళు మూసుకొని కూర్చుందంట. కూరగాయలకు పోయి వస్తుంది, కొంచెం రిలీఫ్గా అనిపించిందంట. అబ్బో పాపం వద్దని చెప్పింది మంచిదే, మంచిగా రిలీఫ్గా ఉంది అని చెప్పేసి అరుణ చిన్నగా ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది అక్కడనే. ఇంకా ఇక్కడి నుంచి ఫోన్లలో నడుస్తుంది. ఇంకా ఇక్కడ యాంగ్జైటీ, ఇక మాధవికి అబ్బా ఆడపడిచి ఇంటా ఉందని చెప్పేసి ఇక రోజు ఇక్కడి నుంచి చెప్పడం అనమాట. ఇంకా తను ఏం చేసింది, తనకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా, అయితే వాళ్ళు ఏం చెప్పారు, బొక్క అడ్డం వచ్చింది, ఇక ఈ ప్రాబ్లం పోవాలంటే ఫస్ట్ ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ ఫస్ట్ ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ కూడా డేట్ ఇచ్చినారు, ట్యాబ్లెట్స్ ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. ఇంకా తను ఏం చేసింది, ఇంకా టైం ఉంది, పీరియడ్ ఆపరేషన్కు టైం ఉంది, సరే అని అక్కడ రెగ్యులర్గా ధ్యానం చేయడం మొదలుపెట్టింది. తను ఏంటంటే ఇక ఒక మంచి టవల్ ఇక పైన వేసుకొని ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే ఇక ఆ కఫం అంతా ముక్కులోంచి ఇట్లా కారేదనమాట. ఇక కారినా కూడా చీర మీద పడకుండా నీట్గా టవల్ వేసుకొని
ఇక అది అసలు ఇంతవరకు తన ఆపరేషన్ చేయించుకోలేదండి. ఇప్పటి నుంచి ఇంచుమించుగా 13 ఏళ్ళు కంప్లీట్. నో మెడిసిన్, నో డాక్టర్. వాళ్ళు ఎవరు కూడా అంటే చిన్న చిన్నవి వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అంత సిక్ అయ్యి హాస్పిటల్కి పోయిన అయితే లేవు అసలు. చిన్న చిన్నవి ఏమైనా బాగా లేకుంటే రెస్ట్ తీసుకున్న రోజులు ఉంటే ఉండొచ్చు, అవి అందరికీ ఉంటాయి. కానీ మెయిన్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి గ్లూకోజులు పెట్టుకొని ఇక అంత సిచ్యువేషన్ రాలేదు. ఇంతవరకు కామినేనికి పోలేదు, ఆపరేషన్ చేయించుకోలేదు. ఇంకా వాళ్ళు వెజిటేరియన్స్గా మారారు. ఇక అక్కడ అయిపోయింది గోల. ఇంకా తర్వాత వాళ్ళ మరిది పెళ్ళి ఎట్లా చేయాలి, నాన్ వెజ్ పెట్ట కూడా పెళ్ళి ఎట్లా చేయాలి, వాళ్ళంతా పెద్ద బంధుత్వం బాగా. వాళ్ళ అమ్మ వాళ్ళు 6 మంది, అక్క చెల్లెళ్ళు, ఒక మేనమామ, వాళ్ళంతా అన్నారు పెళ్ళికి మాంసం పెట్టకుండా ఎట్లా చేస్తారు ఆయన, నువ్వు తీసుకోవాలి అనుకుంటారు, నువ్వు పైసలు మీకు అని కావాలని చేస్తారు కాబట్టి మీరు ఏమని అనుకోండి, మేమైతే వెజిటేరియన్ తోటే భోజనం పెడతాం అని మంచి కాస్ట్లీ ఫుడ్ పెట్టినారు. అసలు అంతా డ్రై ఫ్రూట్ స్వీట్స్ చాలా కాస్ట్లీ పెట్టినారు. ఇక చెప్పాలంటే మాంసానికే తక్కువ అవుతుంది, దీనికే ఎక్కువ పెట్టారు. వాళ్ళు పెట్టి పెళ్లి చేశారు, బ్రహ్మాండంగా పెళ్లి చేశారు. ఇక ఆ రోజు నుంచి ఇక వాళ్ళది ఎట్లా ఉండిందంటే వాళ్ళ జీవితాలు హైవేలో పోతున్నాయి అన్నమాట. వాళ్ళకి ఒకటే నినాదం, మాంసం మానేయాలి, ధ్యానం చేయాలి. అట్లా మేము బాగా పత్రిసార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మాధవికి పత్రిసార్ అంటే చాలా ఇష్టం ఉండేదన్నమాట. ఇక రోజు ప్రతిసారి హైదరాబాద్కి వస్తే చాలు పోయి అక్కడే కూర్చోవాలి. అంతకుముందేమో బాగా పూజలు చేసేది మాధవి. పొద్దున్న లేస్తే పూజలో పూజలో పూజలో, ఇక పొద్దున్న లేస్తే అష్టలక్ష్మి టెంపుల్లో ఉండేది, ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, ఇక శివాలయంలో. ఇక పొద్దున్న లేస్తే ఇక బండి వేసుకొని వాళ్ళ నాన్న తీసుకుపోయేటోడు. ఇక ఎక్కువ తక్కువ పూజలు తీక్షణంగా చేసేది. ఇంకా పత్రిసార్ ప్రోగ్రామ్ ఒకసారి జరిగింది, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పత్రిసార్ ప్రోగ్రామ్ జరిగింది. మేము మాధవిని చిన్నగా పత్రిసార్ ప్రోగ్రామ్కు తీసుకెళ్ళినాం. ఫస్ట్ టైం పత్రిసార్ ప్రోగ్రామ్కు. అక్కడ డాక్టర్స్ మాట్లాడారు అందరూ. ఎవరు, డాక్టర్ హరి కుమారు, ఆయన ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు మెడిటేషన్ చేసాము, దాని ఇంపార్టెన్స్ అసలు అద్భుతంగా చెప్పారన్నమాట. అంతా జరిగింది. ప్రతిసారి కూడా యూనివర్సిటీలోనే చదువుకున్నా. నేను ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నా కాబట్టి నా యూనివర్సిటీలో నేను ధ్యానం చెప్పడానికి వచ్చారని ప్రతిసారి మాట్లాడారు. అందరూ కూడా మెడిటేషన్ ఇంపార్టెంట్ తెలియజేసిన తర్వాత ఇక ప్రతిసారి ఏం చెప్పారు, ఇక పూజలు గీజలు ఇవన్నీ ఏం చేయకూడదని చెప్పి మాధవికి షాక్. మాధవి ఇంతగానం పూజలు చేసి ప్రతిసారి పూజలు చేయబడ్డారు వద్దంటున్నారని చెప్పేసి ఇంకా లైన్లో నిలబడ్డారు అందరూ. క్లాస్ అయిపోయిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ వచ్చారు. ఇక మాధవి కూడా చేయి చాపింది. మాధవికి పత్రిసారి ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోయినారు. ఒరేమో అందరికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కదా పత్రిసారు అని పాపం ఆ రోజు కొంచెం ఫీల్ అయింది మాధవి. ఈ పూజలో ఒకటి అన్నారు సారు, ఇక ఇది ఎక్కడ కథర నాయన అనుకొని మాధవి పాపం కొంచెం ఇబ్బంది పడింది. ఇంకా అప్పటి నుంచి ఈ దేవుడు ఈ పూజలు మానేసి పత్రిసారంటే ఇంకా మహాపిచ్చి. నాకు భగవంతుడే ఈయన చూపించినాడు, ఈయననే అసలైన దేవుడు అని ఇంకా పత్రిసారంటే పిచ్చి అనమాట. ఇక బాగా ఇంకా 2012లో పత్రిసార్ పైన, ఇంకా 2012లో మాధవి వాళ్ళంతా శాకాహారులు అయినారు. విశాఖపట్నం మహాచక్రానికి పోయినా అందరం కలిసి. అక్కడ అద్భుతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇంత అద్భుతంగా ఇంతమంది ఛానళ్ళు, ఇంతమంది ఎక్స్పీరియన్స్లు, అసలు చాలా అద్భుతం అనిపించింది మాధవికి. తర్వాత ఇక మేము శివరాత్రి అప్పుడు కర్తాల్లో ప్రోగ్రామ్ జరిగింది. ఏంటి ఆ రోజు 24 hours ధ్యానం. శివరాత్రి రోజు పిరమిడ్ ఓపెనింగ్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అంతే, ఐరన్ తోటి చేశారు. ఆ రోజు 24 hours ధ్యానం పెట్టారు. సేవ చేసే వాళ్ళు సేవ చేయొచ్చు. మాధవి నేను సేవకు సిద్ధమైనాం. ఆ రోజే సేవ స్టార్టింగ్ అనుకోండి, ఫస్ట్ నుంచి నేను చేస్తున్నా. మాధవికి సేవ అన్నది ఆ రోజు ట్రైనింగ్ అనమాట. ఇంకా నేను మాధవి చేయాల్సిన సేవ ఏంటంటే, ఇక అందరూ కొత్త వాళ్ళు వస్తారు కదా, శివరాత్రి అంటే అందరూ లోకల్ వాళ్ళు కూడా వస్తారు కదా, ఉపవాసం అని. అక్కడ శివుడు ఉన్నాడు, టెక్కా కొడదాము అని. ఇక అందరూ పళ్ళు తిని అంతా కింద పడేస్తే ఇక మేము పైకి చూసేదిలే, కింద ఏమున్నాయి చెప్తా అని మాధవి నేను. మరి మాధవి చాలా రిచ్. అసలు మాధవి బయట ప్రపంచం ఎప్పుడు తెలియదు, ఇల్లు తప్ప మాధవి ఎక్కడ పోయేది కాదు. అంత సున్నితంగా పెరిగిన మాధవి నాతో కలిసి ఆ రోజు అదంతా చెత్త అది క్లీన్, అరటిపండ్ల తొక్కలు, ఆ మోసంబి తొక్కలు అవన్నీ క్లీన్ చేశాం. ఇంకా మాకు అదే డ్యూటీ. మా సిన్సియారిటీ చూసి అందరూ ఫిదా అయినారు. వీళ్ళు ఏంది ఒంగవాడి పని చేస్తున్నారు, వీళ్ళు ఇంత బాగా సేవ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఆ రోజు నైట్ అంతా ఉన్నాము మంచిగా. ఇంకా ఆ రోజు నుంచి ఇక మాధవి అసలు ఏంటి ఈ ధ్యానం మనం ఏం చేయాలా అనేది కంప్లీట్ డిసైడ్ అయిపోయింది. వాళ్ళ మరిది వచ్చాడు, కార్ వేసుకొని తీసుకొని, వదిలిన ఒక్కదాన్ని పంపించకుండా మరిది వచ్చాడు. ఇంకా అదంతా చూసిన తర్వాత ధ్యానం అంటే ఏంటి, అసలు ఎంత బాగా, ఎక్కడ చూసినా డబ్బులు అవి ఉన్నాయి, ఇక్కడ ఇంత డబ్బులు లేకుండా, ఎవ్వరు రూపాయి అడగకుండా ఇంత మంచి భోజనాలు,
ఇంకా ఆ రోజు నుంచి మాధవి ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి మేమిద్దరం కలిసి 2011 నుంచి ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసామండి. 2011 మాధవి ఇంకా రాకముందే నేను ఊర్లో పిరమిడ్ కట్టించాను, 12x12 పిరమిడ్. ఇంకా మాధవికి చెప్పాను అనమాట. ప్రతిసారి ఏం చెప్పారంటే ఫస్ట్ ధ్యానం చేయండి, తర్వాత శాకాహారులు కాండి, తర్వాత మీరు పిరమిడ్స్ కట్టించండి. చిన్న పిరమిడ్ ఏదో ఒకటి మీరు పెట్టుకోండి. మీకు ఎంత స్తోమత ఉంటే అంత క్యాప్ పిరమిడ్ స్తోమత ఉంటే క్యాప్ పిరమిడ్ పెట్టుకోండి, 2x2 పెట్టుకోండి. లేకపోతే మీకు కొంచెం డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీరు స్పేస్ ఉంటే ఇంటి పైన కానీ ఇంటి ముందు కానీ కట్టుకోండి అని చెప్తున్నారు. మాదే నేను 3 కంప్లీట్ చేసిన, పిరమిడ్ కూడా కట్టించేసిన. 3 కంప్లీట్ నాది అయిపోయింది, ఇంకా డ్యూటీ అయిపోయింది అని చెప్తే మాధవి కూడా వాళ్ళ నాన్న వాళ్ళ ఊర్లో 12x12 పిరమిడ్ కట్టించారు. ఇంకా స్టార్ట్ అనమాట. 12 కల్లా మాధవి వాళ్ళ ఊర్లో పిరమిడ్ కట్టేయడం అయిపోయింది. వాళ్ళ అత్తగారు ఊర్లో కట్టించారు, అమ్మగారు ఊర్లో కట్టించారు. ఇంకా బ్రహ్మాండంగా 2 పిరమిడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత 2012లో మంచిగా ధ్యాన మహాచక్రం అద్భుతంగా జరిగింది. అసలు ఎంతమంది పబ్లిక్ అంటే చుట్టుపక్కల. ఇంకా 2012లో అంతా వచ్చేసి మునిగిపోతుందని చెప్పేసి ఏదో వార్త కదా, 2012లో భూకంపాలు ఏదో అందరూ కూడా పోయి ఆడ చేస్తే ఎట్లనవుతుందని ఆ పబ్లిక్ అంతా వచ్చారు ఫుల్. అబ్బా ఆ 12 రోజులు కిటకిటలాడిందనమాట. జనాలను చూసాం మేమందరము కర్తార పిరమిడ్ ఇట్లా ముందు అన్ని టేబుల్స్ వేసుకొని బ్రహ్మాండంగా ధ్యాన జగత్ పుస్తకాలందరికీ కూడా మీరు డబ్బులుంటే డబ్బులు, లేదంటే ఫ్రీగా తీసుకోండి అంతే అని మేము అన్ని దండిగా డబ్బులు అందరి దగ్గర మాస్టర్ల దగ్గర కలెక్ట్ చేసి దండిగా బుక్ తీసుకుపోయి అక్కడ ఫ్రీగా డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఫ్రీగా తీసుకోండి, ధ్యానం అయితే చేయండి అని చెప్పి అందరికీ పుస్తకాలు పంచాం. అందరం ఉన్నాం. మాధవి వాళ్ళ ఫ్యామిలీ అంతా, మాధవి మర్దలు తమ్ముళ్ళు అందరూ A to Z లైన్గా నిలబడ్డాం. అమరాందర్తో సహా కూర్చొని చేస్తూ ఉన్నాం. 14 రోజుల ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. ఆ రోజు 18 నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. 20వ రోజు సెలబ్రేషన్స్ అని ప్రతిసారి. ఈరోజు మనము అద్భుతమైన సెలబ్రేషన్. ఈరోజు సత్యం అనేది మనము తెలుసుకున్న రోజు. ఈరోజు సత్యం అనేది ఎంటర్ అయ్యింది. ఇప్పటి నుంచి మనం అందరికీ సత్యం తెలియజేయాలని చెప్పేసి సారు సెలబ్రేషన్స్ అని చేశారు 20వ తేదీ. ఆ రోజు నుంచి మేము లాస్ట్ వరకు 31st వరకు అక్కడే ఉన్నామండి. ఫస్ట్ రోజు మేము బయలుదేరి మా స్థావరాలకు వచ్చేసాం. మేము ఒక ఫామ్ హౌస్లో మాకు ఉండడానికి ఇచ్చారు అకామిడేషన్. మేము ఆ ఫామ్ హౌస్లోకి వచ్చాం. 9కంతా ఇక రెడీ అయ్యి హైదరాబాద్కి వచ్చేసాం. మేమంతా వచ్చిన తర్వాత మా అన్న ఫోన్ చేశాను, కర్తాల పిరమిడ్ గురించి చూపిస్తున్నా రాజా, టీవీ పెట్టండి. వా అక్కడ జనం ఏమన్నా టీవీలు వచ్చినాయా, మీడియా వాళ్ళంతా వచ్చారు, ఇక చూపిస్తున్నారేమో అని. అబ్బా మేమంటే చూడలేదు, సరే టీవీ పెడదామనే వారికి ఇక టీవీలో చూపించారు న్యూస్. ఇక పత్రిసార్ గురించి చూపించారు చూడండి. అబ్బాబ్బాబ్బా ఇక అంతా ధూపం వేసి వాళ్ళంతా వాళ్ళకు ఒక ఏది మందులాంటి వేసేసి అందరూ కూడా ఊగుతూ ఉన్నారు పిరమిడ్లో. ఇక వీళ్ళంతా మోసం బోగస్. పత్రిసార్ అందరికీ కూడా అందరినీ ఆడోళ్ళని పట్టుకొని ఇక ఆయన అంతా మంచోడు కాదు, యోగి కాదు, ఆయన భోగి అని. ఓ అబ్బా మేము చూసేవారికి మేము షాక్ అయినా. మేము చూసింది సత్యమా, TV9 వాడు చూపించింది సత్యమా, ఏది సత్యం అని ఇంకా వాడు చూపిస్తున్నాడు చూడండి. ఇక వేరే